హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపి. ఈ వీడియో వచ్చేసరికి అయితే మనం గోవాలో అయితే నేను లోయర్ అగోడా ఫోర్ట్కి అయితే వెళ్ళాము. ఇంకా ఆ లోయర్ అగోడా ఫోర్ట్ పక్కనే సింకెరం బీచ్ అనేది అయితే ఉంటుంది మనకి. ఇంకా ఆ బీచ్ పక్కనే బై వాక్ వెళ్ళిపోవచ్చు. సో ఇంకా సింకెరం అయితే కవర్ చేసుకొని నెక్స్ట్ ఆ బాగా బీచ్కి రిటర్న్ అయ్యే దారిలో అయితే మధ్యలో కాండోలిం బీచ్ అని ఇంకొకటి ఉంటుంది. అక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉంటారు అనుకుంటా, నాకైతే ఎక్కువ అనిపించారు. సో ఆ కాండోలిం బీచ్ తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అయితే కలంగుట్ట బీచ్ అయితే కవర్ చేసాం. ఇప్పుడు చూస్తుంది అయితే లోయర్ అగోడా ఫోర్టు. ఆ డే 2 వీడియోలో మనం కోకో బీచ్ నుండి బోట్ రైడ్ ఉంటాయి కదా, అక్కడ డాల్ఫిన్ రైడ్ అని చెప్పి ఉంటుంది. ఆ రైడ్ వెళ్ళినప్పుడు కూడా మనకి ఆ రైడ్లో కవర్ చేస్తారు. లోయర్ అగోడా ఫోర్టు లాంగ్ వ్యూ చూపిస్తారు, అక్కడ మనకి ప్యాలెస్ ఇలాగని చెప్పి. సో ఇప్పుడైతే మనం ఆ లోయర్ అగోడా ఫోర్ట్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ అగోడా ఫోర్ట్కి పక్కనే అనుకుని సింకెరం బీచ్ అని ఉంటుంది. ఇక్కడైతే ఫారినర్స్ ఉంటారు. మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ అంత రష్ అయితే ఏం లేదు ఈ బీచ్ దగ్గర. చూస్తున్నారు కదా, ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి కానీ రీల్స్ చేసుకోవడానికి కానీ ఈ ఫోర్ట్ దగ్గర. అలాగే పక్కనే బీచ్, ఆ సౌండ్స్ చాలా మంచి వ్యూ ఉంటుంది. మనకైతే ఇక్కడ జస్ట్ ఓన్లీ పార్కింగ్ ఫీ మాత్రమే ఉంటుంది, ఎంట్రన్స్ టికెట్స్ ఏమి ఉండవు ఈ ఫోర్ట్కి. ఇక్కడైతే అప్పుడు ఆ ఫోటో దగ్గర ఒక అతను డ్రోన్ అయితే ఎగరేస్తున్నాడు. సో సెక్యూరిటీ అతను వచ్చి డ్రోన్ అయితే అలో లేదని చెప్పి అన్నాడు. ఇంకా మనం ఆ ఫోర్ట్ నుండి ఇలాగ కిందకి స్టెప్స్ ఉంటాయి. ఇంకా ఆ స్టెప్స్ దిగిన తర్వాత ఇక్కడైతే సింకెరం బీచ్ అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నంత అయితే సింకెరం బీచ్. ఇక్కడైతే రైడ్స్ పెద్దగా ఎక్కువైతే ఏముండవు, జస్ట్ పీస్ఫుల్గా వ్యూ ఉంటుంది అంతే. రిలాక్స్ అవ్వడానికి అక్కడ చైర్స్ అయితే ఉంటాయి. తినే ఉన్నాయి, ఉరికరే ఉన్నాయి కదా మనకి. మనమైతే ఇప్పుడు ఆ లోయర్ అగోడా ఫోర్ట్ నుండి అయితే మనం కాండోలిం బీచ్కి అయితే వెళ్తున్నాము. ఈ కాండోలిం బీచ్ దగ్గర అయితే మనకి రైడ్స్ అవి అయితే ఉంటాయని చెప్పారు. చూస్తున్నారు కదా, ఇది కాండోలిం బీచ్ ఎంట్రన్స్. ప్రతి బీచ్ దగ్గర అయితే ఈ షాపింగ్ అండ్ పార్కింగ్ అయితే కామన్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం బనానా, డాల్ఫిన్ రైడ్స్, బంపర్ అని చెప్పి ఇలాగా ఒక్కొక్క దానికైతే ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇక్కడ కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఆ చైర్స్ అయితే 200-300 అలా తీసుకుంటారు పర్ అవర్. కొన్ని బీచెస్ దగ్గర అయితే ఇలాగా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, మీకు డైరెక్ట్ ఫోటో తీసి 20-30 అలా తీసుకుంటారు. మీకు అయితే వాళ్ళ మెమరీ కార్డ్ నుండి మీ మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు సాఫ్ట్ కాపీ. ఈ బీచ్ దగ్గర అయితే కొంచెం ఎక్కువ మంది అయితే ఉన్నారు కంపేర్ టు సింకెరం బీచ్. ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ మనం ఇంకా రిసార్ట్కి వెళ్ళి ఈవినింగ్ అయితే మేము కలంగట్ట అండ్ బాగా కవర్ చేద్దాం అనుకున్నాం. సో కలంగట్ట బీచ్ దగ్గర అయితే చాలా, ఇంకా ఇక్కడ కన్నా చాలా 100 టైమ్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది అదైతే.
ఏంటిది ఆఫ్టర్నూన్ నువ్వా యా ఫైనల్లీ అయితే ప్రజెంట్ ఇప్పుడు కలంగట్టు బీచ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఎంట్రన్స్ షాపింగ్ మొత్తం ఇలా ఉంటుంది. పెద్ద క్వాలిటీ ఉన్నవే తీసుకోవాలి. మనం 200-150 కూడా దొరుకుతాయి. అవి తీసుకుంటే కనుక అసలు వన్ టైం యూస్ లాగే ఉంటాయి. నేనైతే ఫస్ట్ టీషర్ట్ తీసుకున్నా 200 అని చెప్పి, ఇంకా అదైతే అసలు బాగా మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ 300 ఇంకోటి తీసుకున్నా. యా చెప్పే కదా ఇక్కడ కలంగట్టు దగ్గర అయితే ఎక్కువ మంది ఉంటారని చెప్పి కంపేర్ టు అదర్ బీచెస్. ఈ కలంగట్టు బీచ్ అండ్ బాగా బీచ్ అయితే పక్కనే ఉంటాయి. మెయిన్ గోవాలో ఎక్కువ విజిట్ చేసే బీచెస్ అయితే ఇవే. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది. యా ఫైనల్గా అయితే ఇదండి. నేనైతే గోవా వీడియోస్ అన్నీ అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను. బాగా బీచ్, కలంగట్, అలాగే ప్లస్ రాజీవ్ గాంధీ, అక్కడ మనోహర్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ అయితే కవర్ చేశాను. రిసార్ట్ కూడా ఎలాగా మొత్తం అనేది అయితే కవర్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఛానల్లో ఒకసారి చూడండి. యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.